రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఈ నెల 5న జనజాతర. తన మేనిఫెస్టో విడుదల చేస్తామన్న సీఎం రేవంత్. తెలంగాణ చీఫ్ సెక్రటరీని కలిసిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం. పంట నష్టపరిహారం, మద్దతు ధర ఇవ్వాలని వినతి పత్రం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. కొండా సురేఖ, కేకే మహేందర్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తామన్న కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, తిరుపతనకు రిమాండ్. ఈ నెల 6 వరకు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులకు కష్టాలు. మహబూబాబాద్ లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఎంపీ, ఎమ్మెల్సీ. రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ పై ముగిసిన వాదనలు. రేపు తీర్పు ప్రకటించనున్న నాంపల్లి కోర్టు. మహబూబ్ నగర్ లో కూరగాయల మార్కెట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే. వ్యాపారుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. 114 అసెంబ్లీ, 5 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన అధిష్టానం. ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై ఈసీ బదిలీ వేటు. 3 ఐపీఎస్లు, 5 ఎస్పీలు, ఐజీ బదిలీ. సీఈసీకి లేఖ రాసిన చంద్రబాబు. ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసేలా ఆదేశించాలని వినతి. ఏపీలో రేపటి నుంచి ఈ నెల 6వ వరకు పెన్షన్ల పంపిణీ విధి విధానాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. హైదరాబాద్ బేగం బజార్లో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్. నిందితుల నుంచి 36,35,000 నకిలీ కరెన్సీ స్వాధీనం. కుత్బులాపూర్ లో జోరుగా గంజాయి వ్యాపారం. 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న ఎస్ఓటీ టీం. నిందితుడు అరెస్ట్. నిజామాబాద్ లో ఆర్టౌన్ పిఎస్ నుంచి దొంగలు పరార్. 2 దొంగల కోసం గాలిస్తున్న పోలీసులు. మన్నెగూడలో కల్వకుంట్ల కన్నారావు భూ కబ్జా. 2 ఎకరాల భూ కబ్జా కేసులో రిమాండ్. సింగరాయకొండ హైవేపై చెక్ పోస్టులు తనిఖీ చేసిన ఎస్పీ. 2,35,00,000 నగదు స్వాధీనం చేసుకున్నామని వెల్లడి. తిరుపతి జిల్లా కొత్తపట్నంలో వాలంటీర్ల రాజీనామా. మనస్తాపంతో ఉద్యోగాన్ని వదులుకున్నామన్న వాలంటీర్లు. ప్రకాశం జిల్లాలో ఏసీబీ వాళ్లలో మరో చేప. 70,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఎస్ఐ. శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్ల హల్చల్. ఎలుగుబంటి రావడంతో మెట్టూరు గ్రామస్తులు ఆందోళన. ఆస్తుల రక్షణకు ట్రంప్ దిద్దుబాటు చర్యలు. 1,460 కోట్ల బాండ్ సమర్పించిన డొనాల్డ్ ట్రంప్. 3 రోజుల వరుస లాభాలకు చెక్. స్వల్ప నష్టాలు చవిచూసిన స్టాక్ మార్కెట్లు.